మనం ఏదన్నా తప్పు చేస్తే అది పాపం, అదే సర్కారు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తే మహాపాపం. కర్ణాటకలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చేసి అక్కడనే ఉంటున్నారు, ఫేక్ ఆధార్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు క్రియేట్ చేసుకొని అక్రమంగా నివసిస్తున్నారు అని చెప్పి కొంతమందిని పోలీసులకు పట్టించిండు అక్కడ ఉండే పునీత్ అనే వ్యక్తి. ನೋಡಿ ಇಲ್ಲೆಲ್ಲ ಇರೋದು ಅಕ್ರಮ ಬಾಂಗ್ಲಾ ವಲಸಿಗರೆ. आप कहाँ का है? बांग्लादेश। कितना साल हुआ भारत में आके? 1 साल हुआ। चाचा आप कहाँ का है? बांग्लादेश का है। बांग्लादेश का है। कितना आदमी है इधर? पूरा परिवार है क्या आपका? पूरा परिवार। కానీ బన్నేరుగడ్డ పోలీసులు ఏం చేశారు తెలుసా? ఈ పట్టించిన ఆయన పునీత్ అనేట ఉన్నాడు కదా, ఆయననే అరెస్ట్ చేసిండ్రు. ఇది జరిగింది జనవరి 16 రాత్రి 10:30కు. కర్ణాటక గవర్నమెంట్ కథ ఎట్లున్నది అని అంటే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చి కబ్జాలు పెడితే అయ్యో మీకు ఇంత కష్టం ఎందుకు అని పెద్ద పెద్ద బంగ్లాలు కట్టి కాలనీలు కట్టేసి అలనల్లు ఉంచుతున్నారు. కానీ ఈ విషయాల్ని ఎక్స్పోజ్ చేసిన వాళ్ళనేమో తీసుకుపోయి జైల్లో ఊసబెడుతున్నారు. ಸರ್ಕಾರ ಮಾಡಕ್ಕಾಗದಿರುವಂತ ಕೆಲಸನ ಒಬ್ಬ ಕಾರ್ಯಕರ್ತ, ಒಬ್ಬ ಭಾರತೀಯನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಂತಹ ಪುನೀತ್ ಕೆರೆಹಳ್ಳಿಯನ್ನ ಸರ್ಕಾರ ಇವಾಗ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿದೆ. ಪೊಲೀಸ್ನವರು ಬಂದು ಇವಾಗ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. ಅದು ಬನ್ನೇರುಘಟ್ಟ ಪೊಲೀಸ್ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಬಂದು ಈಗ ರಾತ್ರಿ 10 ఈ నడు రాత్రిಯಲ್ಲಿ ಬಂದು కర్ಕೊಂಡು ಹೋಗ್ತಾ ఇದ್ದಾರೆ. దీని వెనక లాజిక్ ఏంది అని అంటే, నువ్వు మాకు ఓటేస్తావో లేదో తెలియదు కానీ వాడు మాత్రం పక్కాగా మాకే ఓటేస్తాడు కాబట్టి నువ్వు తప్పు చేసినావా ఒప్పు చేసినావా అనే దాంతో సంబంధం లేకుండా జైల్లో ఉంటావు. ఎందుకంటే నువ్వు జైల్లో ఉండాలా బయట ఉండాలా అనేది నిర్ణయించేది నీ ఓట్ అయిపోయింది.